లాస్ట్ క్లాస్లో మనం లీనియర్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకున్నాం. ఈ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఒక స్ట్రైట్ లైన్ అని నేర్చుకున్నాం. అంటే టూ పెయిర్ ఆఫ్ లైన్స్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క సొల్యూషన్స్ గ్రాఫికల్ మెథడ్ ద్వారా ఎలా చేయొచ్చో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆల్జిబ్రిక్ మెథడ్ ద్వారా వాటి సొల్యూషన్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఇక్కడ నేను రెండు పెయిర్ ఆఫ్ లైన్ ఈక్వేషన్స్ రాస్తాను చూడండి. a1x + b1y + c1 = 0. ఇంకొక ఈక్వేషన్ a2x + b2y + c2 = 0. సో ఇవి లీనియర్ ఈక్వేషన్స్ అని ఎలా చెప్తాం? x, y వేరియబుల్స్ ఉన్నాయి కదా, వాటి యొక్క పవర్ 1 అయితే అవి లీనియర్ ఈక్వేషన్స్ అనమాట. ఓకే, సో ఈ రెండు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఫస్ట్ లైన్ ఎలా ఉంటుంది, రెండో లైన్ ఎలా ఉంటుంది, ఎలా అయినా ఉండొచ్చు. ఓకే, కాకపోతే ఇవి స్ట్రైట్ లైన్గా ఉంటాయి. ఈ రెండు ఇంటర్సెక్ట్ వచ్చి ఒక పాయింట్ దగ్గర అయిందనుకోండి, అది m, n అనే పాయింట్ దగ్గర ఉందనుకోండి, అంటే m అనే పాయింట్ ఈ ఫస్ట్ లైన్ మీద ఉంది, రెండో లైన్ మీద ఉంది, అంటే రెండు లైన్ని సాటిస్ఫై చేస్తుంది అనమాట. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ని బట్టి ఈ m, n పాయింట్ కనుక్కోవడాన్ని ఈ రెండింటి యొక్క కామన్ సొల్యూషన్ అంటారు. ఇంతకుముందు గ్రాఫికల్ ద్వారా చూసాము, ఇప్పుడు సమ్ ఆల్జిబ్రిక్ మెథడ్స్ వాడి ఎలా చేయొచ్చో చూద్దాం. ఓకే, సో m, n అనే పాయింట్ ఫస్ట్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుందంటే ఎలా రాయొచ్చు? ఫస్ట్ ఈక్వేషన్ని a1m + b1n + c1 = 0 రాయొచ్చు. రెండో ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? a2m + b2n + c2 = 0 అని రాయొచ్చు. అంటే ఇక్కడ m, n అనే పాయింట్ కనుక్కున్నామంటే అది కామన్ సొల్యూషన్ అంటే రెండు ఈక్వేషన్స్కి. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేయడానికి ఒక రెండు ఆల్జిబ్రిక్ మెథడ్స్ నేర్పిస్తాను మీకు, ఎలా సాల్వ్ చేయొచ్చాను. ఇక్కడ మనం m, n అని రాయనక్కర్లేదు, డైరెక్ట్ x, y అని ఉంది కదా, సో డైరెక్ట్గా x, y అని కనుక్కుంటే రెండింటిని బట్టి అదే కామన్ సొల్యూషన్ ఆర్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఆ రెండు ఆల్జిబ్రిక్ మెథడ్స్ నేర్చుకుందాం. ఫస్ట్ మెథడ్ వచ్చి సబ్స్టిట్యూట్ మెథడ్ అనమాట. సబ్స్టిట్యూట్ అంటే పేరు చెప్తుంది అనమాట, సబ్స్టిట్యూట్ చేయడం. యాక్చువల్గా రెండు ఈక్వేషన్స్ ఇస్తారు కదా, ఒక ఈక్వేషన్ తీసుకొని ఇంకో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సొల్యూషన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అండ్ ఓకే, సో దాన్ని ఎలా చేద్దాం? సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని చేద్దాం. ఓకే, x + y = 14, x - y = 4. ఓకే, సో ఇవి రెండు లైన్ ఈక్వేషన్స్. సో ఫస్ట్ ఈక్వేషన్ 1 అనుకుందాం, రెండో ఈక్వేషన్స్ 2 అనుకుందాం. ఓకే, రెండు లైన్ ఈక్వేషన్స్ ఇచ్చేసాడు మనకి. రెండుని బట్టి x, y వాల్యూస్ కనుక్కుంటే సరిపోతుంది, అంటే కామన్ సొల్యూషన్ అనమాట రెండింటిని బట్టి. అప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వేషన్లో నుంచి వేరియబుల్ ఎక్స్ని కానీ వైని కానీ తీసుకొని రెండో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. అందుకే దీన్ని సబ్స్టిట్యూట్ మెథడ్ అంటారు. చూడండి, సబ్స్టిట్యూట్ చేయడం సబ్స్టిట్యూట్ అంటారు. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 మనం ఎలా రాసుకోవచ్చు? వేరియబుల్ని ఎక్స్ కానీ వై కానీ ఏదో ఒకటి తీసుకుందాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి ఎక్స్ తీసుకుందాం అనుకోండి. ఏంది ఫస్ట్ ఈక్వేషన్ అంటే x + y = 14. ఓకే, సో ఎక్స్ని అలానే ఉంచేసుకొని వైని అటు పక్క పంపించుకుందాం. అప్పుడు అవుతుంది 14 y అవుతుంది. ఓకే, సో ఈక్వేషన్ 3 అనుకుందాం. అప్పుడు ఈక్వేషన్ 3ని మనము ఈక్వేషన్ 2లో పెడదాం. ఓకే, సో ఈక్వేషన్ 2 ఏం చెప్తుంది మనకి? x - y = 4 కదా. ఓకే, x - y = 4. సో ఎక్స్ బదులు మనం 14 - y పెడదాం. ఓకే, సింపుల్. 14 - y పెట్టాం. 14 - y = 4. ఓకే, 14 - y ఏమవుతుంది? 2y అవుతుంది. ఓకే, 2y = 4. ఓకే, సో ఇప్పుడు 2y ఇటు పక్క పంపిద్దాము, 4 ఇటు పక్క తెప్పిద్దాం. అప్పుడు అవుతుంది 14 - 4 = 2y అవుతుంది. 14 - 4 అంటే 10. 10 = 2y. y = ఏమవుతుంది? 10/2 అంటే y = 5. 2 1s are 1, 2 5s are right. ఓకే, సో y వాల్యూ వచ్చేసింది మనకి 5 అని. మనం ఇప్పుడు x వాల్యూ కనుక్కోవాలి. x వాల్యూ ఎలా అనుకుంటారు? ఈ y = 5ని ఏ ఈక్వేషన్లో పెట్టినా కూడా మనకి x వాల్యూ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్కి y = 5 అనే వాల్యూని విల్ పుట్ ఇట్ ఇంటూ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, సో ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి? x + y = 14. సో ఇక్కడ y = 5 పెడుతున్నాము. 5 పెడితే ఈ 14 అవుతుంది. సో x = 14 - 5 అంటే x = 9. ఓకే, సో ఫైనల్ సొల్యూషన్ ఫర్ ది ఈక్వేషన్ ఈస్ x = 9, x = 9 అండ్ y = 5. ఓకే, సో ఇదనమాట సొల్యూషన్. సబ్స్టిట్యూట్ మెథడ్ అంటే ఫస్ట్ ఈక్వేషన్ నుంచి x, y అని తీసుకొని అది రెండో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట మనం. ఓకే, సో మనం ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు మనకి రెండు ఈక్వేషన్స్ ఇచ్చాడు ఇక్కడ. సో రెండు ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే చెప్తారు, x⁻, y⁻1 ఉంది కాబట్టి లీనియర్ ఈక్వేషన్స్. సో ఇప్పుడు మనం కామన్ సొల్యూషన్ కనుక్కోవాలి. అప్పుడు ఎలా సాల్వ్ చేస్తామని చెప్పాను? దీని నుంచి x కానీ y కానీ సపరేట్ చేసి రెండో దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తానని చెప్పాను. చేసే ముందు ఇవి ఫ్రాక్షన్ రూపంలో ఉన్నాయి కాబట్టి మనం ఈక్వేషన్ని ఫ్రాక్షన్ రూపంలో చేసి సింపుల్గా మార్చడానికి కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటాను చూడండి నేను.
ఓకే, ఇక్కడే ఉంది ఇది ఈక్వేషన్ 3x/2 మైనస్ 5y/3 ఈక్వల్ టు -2. ఓకే, సో ఈ రెండింటిని మనం ఎలా ఫ్రాక్షన్స్ సబ్ట్రాక్ట్ చేస్తాము, సేమ్ డినామినేటర్ చేయడానికి ట్రై చేస్తాం. సేమ్ డినామినేటర్ ఉంటేనే చేయగలం. అది ఎప్పుడు సాధ్యం అంటే ఈ 3 ఇక్కడ మల్టిప్లై చేయాలి, ఈ 2 ఇక్కడ మల్టిప్లై చేయాలి. చూడండి సింపుల్గా రాస్తాను. 3x/2 అంటే ఈ 3ని ఇక్కడ మల్టిప్లై చేయాలి 3/3 గాను, మైనస్ 5y/3ని ఈ 2ని ఇక్కడ 2గా మల్టిప్లై చేయాలి. నేను సపరేట్ వీడియో చేశాను ఫ్రాక్షన్స్కి, మీకు డౌట్ ఏదైనా ఉంటే దాన్ని ఒకసారి రెఫర్ చేస్తుంది. ఓకే, ఈక్వల్ టు -2. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సేమ్ డినామినేటర్ వచ్చేస్తుంది. 3 × 3 9x మైనస్ 5 × 10 10y. సో డినామినేటర్లో సేమ్ వచ్చేస్తుంది. 3 × 2 6 కదా, ఇక్కడ 3 × 6 కదా, సేమ్ డినామినేటర్ కాబట్టి సేమ్ డినామినేటర్ ఇస్తున్నప్పుడే మనము న్యూమరేటర్స్ని యాడ్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేస్తాం అనమాట. ఈక్వల్ టు -2. ఓకే, సో ఆ 6 అటుపక్క పంపించేద్దాం. 9x మైనస్ 10y ఈక్వల్ టు -12. ఓకే, సో ఇప్పుడు ఈ 10y అటుపక్క పంపిస్తాను. అప్పుడే అవుతుంది 9x ఈక్వల్ టు 10y -12 అవుతుంది. సో ఇప్పుడు x కావాలంటే ఏం చేస్తాను, x ఈజ్ ఈక్వల్ టు అంటే 10y - 12 డివైడెడ్ బై 9 అవుతుంది, అంతే కదా. ఓకే, సో ఇప్పుడు దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇప్పుడు నేను x అనే వేరియబుల్ని y ఫామ్లో రాశాను ఫస్ట్ ఈక్వేషన్ నుంచి. దీన్ని వచ్చి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సెకండ్ ఈక్వేషన్ కూడా మనం కొంచెం సింప్లిఫై చేద్దాం. ఓకే, ఇక్కడ కూడా అదే మెథడ్ ఎల్సిఎం చేయాలంటే ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఎలా అంటే 2 × x చేసుకోవచ్చు, 3 × y చేసుకొని కింద డినామినేటర్ని 2 మల్టిప్లై చేసుకోవచ్చు. ఇది కూడా చెప్పాను నేను ఫ్రాక్షన్స్ క్లాస్లో. 2 × x 2x ప్లస్ 3 × y 3y 3 × 2 ఏమవుతుంది 6 అవుతుంది, ఈక్వల్ టు 13/6. ఇక్కడ 6 క్యాన్సిల్ అయిపోతుంది. 2x ప్లస్ 3y ఈక్వల్ టు 13 మిగులుతుంది ఇక్కడ. ఓకే, సో మనం ఇప్పుడు ఈ x వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో 2 × x ఎంత ఉంది 10y -12/9 ప్లస్ 3y ఈక్వల్ టు 13, రైట్. టూ ఇంటూ 10 20y, 2 × 12 -24. ఓకే, ఈ 9 వచ్చి ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. 9 ఎల్సిఎం తీసినట్టుగా తీస్తాం కదా, సో సేమ్ డినామినేటర్ చేయడానికి ఇక్కడ 9/9 మల్టిప్లై చేస్తాము. అక్కడ ఎప్పుడవుతుంది 27y ఈక్వల్ టు 13 × 9, రైట్. సో ఇక్కడ 27y 20y ఏమవుతుంది 47y అవుతుంది, రైట్. ఓకే, 13 × 9 అంటే ఎంత, 13 × 9 117. ఈ 24 అటు పక్క వెళ్తే యాడ్ అవుతుంది 24. ఓకే, సో 47y ఈక్వల్ టు ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి 11 141, రైట్. ఈ y ఈజ్ ఈక్వల్ టు 141/47 అవుతుంది. ఓకే, సో 141/47 అంటే ఎంత, 47 3s చూడండి కాంటే 47 × 3 పెడితే 321, సో 141. సో y ఈక్వల్ టు 3. మనకి y అనేది 3గా వచ్చేసింది. y ఈక్వల్ టు 3. x ఎలా వస్తుందని చెప్పాను. సో ఏదో ఒక ఈక్వేషన్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 1లో మనం ఈ y ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే x వచ్చేస్తుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేయండి. ఓకే, x ఈజ్ ఈక్వల్ టు ఎంత 10y, y అంటే ఎంత 3 కదా, 3 -12/9, రైట్. సో 10 3s are 30, 30 - 12 ఎంత 30 - 12 18. సో 18/9, సో ఇట్స్ 2. ఓకే, ఫైనల్లీ x value is 2 and y value is 3. This is the answer for the given problem. Okay, so this is the common solution for the two line equations. Okay, elimination method. ఎలిమినేషన్లోనే చెప్తుంది పేరు ఇది. ఓకే, ఏంటి, ఒకటి ఎలిమినేట్ చేసాడు. మనకి 2 ఈక్వేషన్లు ఇస్తాడు, దాంట్లో మనం ఒక వేరియబుల్ని ఏం చేస్తామంటే ఎలిమినేట్ చేస్తాం అనమాట. ఎలా ఎలిమినేట్ చేస్తామో చూద్దాం. ఓకే, సో మీకు ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం తీసుకొని చేస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఎలా ఎలిమినేట్ చేస్తాము. ఓకే, సో ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, సో ఇప్పుడు నేను ఏదన్నా ఈక్వేషన్ రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 = 2 అనేది ఈక్వల్ టు అర్థమే కదా, ఈ x + y కూడితే 5 వస్తుందని దాని అర్థం. అంటే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకే, సో నేను ఇప్పుడు 2 ఈక్వేషన్లకి బోత్ సైడ్ మనం 2తో మల్టిప్లై చేశాను అనుకోండి, లెఫ్ట్ సైడ్ 4 వస్తుంది, రైట్ సైడ్ కూడా 4 వస్తుంది. అంటే ఒక నెంబర్ తోటి మనం బోత్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ మల్టిప్లై చేసుకోవచ్చు.
అలానే సేమ్ నెంబర్తో బోత్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే అవి వాల్యూస్ చేంజ్ కావు. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండు ఈక్వేషన్లను యాడ్ చేసి కానీ సబ్ట్రాక్ట్ చేసి కానీ ఒక వేరియబుల్ తీసేయడానికి చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్కి నేను ఈ లెఫ్ట్ సైడ్ దాన్ని తీసేయాలనుకో, ఎక్స్ మైనస్ 2x ఎంత, -x, y మైనస్ 3y ఎంత, 4y అవుతుంది, 5 - 4 ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, అలాగే మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ లెఫ్ట్ సైడ్, రైట్ ఆఫ్ ది రైట్ సైడ్ తీసేసుకోవచ్చు అనమాట. ఎందుకు తీసుకోవచ్చు? ఈ రెండు ఈక్వల్ కాబట్టి. ఓకే, నేను x = 2 అని పెడతాను అనుకోండి. ఓకే, రెండు సైడ్లని ఇంకోటి y = 4 అని పెట్టి అనుకోండి. ఈ రెండు ఈక్వేషన్ యాడ్ చేస్తే x + y = అవుతుంది, 4 + 2 6 అవుతుంది అనమాట. సింపుల్. ఓకే, అలా సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు. x - y ఎంత అవుతుంది, 2 - 4 అంటే -2 అనమాట. ఓకే, అలాగా మనం లెఫ్ట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్స్, రైట్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్స్ యాడ్ చేసుకోవచ్చు, సబ్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆ రెండు వాల్యూస్ సేమ్ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఈ రెండు ఇట్లా సబ్ట్రాక్షన్, అడిషన్ చేసుకునేటప్పుడు ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాను. అది ఎక్స్ కానీ వై కానీ ఏదైనా కూడా ఒకటి ఎలిమినేట్ చేయొచ్చు. దానికోసం నేను ఏం చేస్తాను అంటే ఈక్వేషన్ 1 నేను 2తో మల్టిప్లై చేస్తాను. ఓకే, సో ఈక్వేషన్ 1 2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎంటైర్ ఈక్వేషన్ని 2x + 2y = 2 × 5 = 10 అవుతుంది. సో రెండో ఈక్వేషన్ నేను ఏం చేయను, అలానే రాసేస్తాను. ఓకే, 2x - 3y = 4. సో నేను ఇప్పుడు రెండు ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తాను అనమాట. అంటే ఒక ఈక్వేషన్ నుంచి ఇంకో ఈక్వేషన్ని సబ్ట్రాక్ట్ చేస్తాను. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు డైరెక్షన్ మారుతుంది కదా, మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, ప్లస్ మైనస్ అవుతుంది. ఓకే, సబ్ట్రాక్ట్ చేసినప్పుడే మనకి ఏమవుతుందంటే ఇక్కడ 2x క్యాన్సిల్ అయిపోతుంది. అంటే 2x - 2x ఏమవుతుంది, 0 అయిపోతుంది. అంటే ఒక వేరియబుల్ని మనం ఎలిమినేట్ చేసాం, అందుకే దీన్ని ఎలిమినేషన్ మెథడ్ అంటారు అనమాట. ఇక్కడ మనం ఒక్కొక్క వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలి, అందువల్ల ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఓకే, ఇక్కడ 2y దీని ప్లస్ 3y ఏమైంది, 5y అయింది, రైట్. 5y = ఇక్కడ 10 - 4 ఏమైంది, 10 - 4 ఏమైంది, 6 అయింది, రైట్. ఓకే, ఇప్పుడు y ఏమవుతుంది, 6/5 అవుతుంది, రైట్. సో y = 6/5 వచ్చింది. మనకు x కనుక్కోవాలి. ఈ x కనుక్కోవడానికి ఏదో ఒక ఈక్వేషన్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఈక్వేషన్ సింపుల్గా ఉంది కదా, x + y = 5. ఓకే, సో ఇక్కడ y ప్లేస్లో ఏం పెడతాం, 6/5 పెడతాం. ఓకే, = 5. సో మనకి x కావాలి కదా, x ఇలా ఉంచుకొని మిగతా టర్మ్ అటుపక్క పంపిస్తాం. ఇప్పుడు అవుతుంది -6, 5 - 6/5 అవుతుంది, 5 - 6/5 అవుతుంది. ఓకే, సో అప్పుడు 25 - 6/5. ఓకే, అంటే 19/5. సో ఇక్కడ మనకి రెండు వాల్యూస్ వచ్చినాయి. అంటే x ఎంత వచ్చింది, 19/5 అని వచ్చింది, y అనేది 6/5 అని ఇచ్చింది అనమాట. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ది 2 ఈక్వేషన్స్. అంటే ఈ రెండు ఈక్వేషన్స్ ఈ యొక్క పాయింట్ ఎక్స్ పాయింట్ వచ్చి 19/5, వై పాయింట్ వచ్చి 6/5 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి అనమాట ఈ రెండు లైన్స్. ఓకే, అంటే ఈ కామన్ సొల్యూషన్ అనమాట ఈ రెండు ఈక్వేషన్స్కి. ఓకే, సో ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్లో ఇంకో ప్రాబ్లం చేద్దామా, సరిపోతుందా? ఇంకో ప్రాబ్లం చేద్దాం. సో ఇక్కడ మనకి రెండు ఈక్వేషన్లు ఇచ్చాడు. ఈ రెండు ఈక్వేషన్లు వన్ సైడ్ తెప్పించుకొని సింపుల్ ఫార్ములా రాసుకుందాం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఎలా సేమ్గా ఉంచేసుకుందాం. ఓకే, ఏం చేయాల్సిన అవసరం లేదు. 3x - 5y - 4 = 0. రెండో ఈక్వేషన్ కూడా అన్ని టర్మ్స్ని లెఫ్ట్ సైడ్ తెచ్చేసుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 9x - 2y - 7 = 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లో నుంచి మనం ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలి. అది మనం x చేసుకోవచ్చు, y చేసుకోవచ్చు. ఓకే, x చేసుకుందాం అనుకోండి. ఓకే, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఈ ఫస్ట్ ఈక్వేషన్ని మనం 3తో మల్టిప్లై చేస్తే అప్పుడు 9x అయిపోతుంది సేమ్. అప్పుడు మనం ఈ ఈక్వేషన్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు అది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో మల్టిప్లై చేస్తున్నాం. ఫస్ట్ ఈక్వేషన్ 3తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 3 × 3 = 9x, 3 × 5 = 15y, 12 = 0. సో రెండో ఈక్వేషన్ యాస్టీస్గా రాస్తున్నాను. ఓకే, 9x - 2y - 7 = 0. ఓకే, సో నేను ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్లు ఏం చేస్తున్నాను అంటే సబ్ట్రాక్ట్ చేస్తాను. సబ్ట్రాక్ట్ అంటే డైరెక్షన్ చేంజ్ అవుతుంది కదా. ఓకే, సో 9x క్యాన్సిల్ అయిపోతుంది. 15yలో నుంచి 2y తీసేయాలి, మైనస్ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి తీసేయాలి. 15లో 2 పోతే 13 వస్తుంది, పెద్ద సింబల్ 13 కాబట్టి 13y అని మిగులుతుంది. ఓకే, సో ఇది కూడా ఏం చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 12లో నుంచి 7 పోతే ఎంత, 5 కదా. ఓకే, -5 వస్తుంది, -5 = 0. అంటే 13y = -5. ఓకే,
సో y ఈజ్ ఈక్వల్ టు -5/13, రైట్. సో ఇప్పుడు మనకి y అనే వాల్యూ వచ్చేసింది. సో మనకి x ఎలా వస్తుంది, దీన్ని మనం ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x వాల్యూ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. దేంతోనే తీసుకోవచ్చు, జస్ట్ చెప్తున్నాను అంతే. ఓకే, సో 9x ఈక్వల్ టు 2 ఇంటూ y కదా, y అంత -5/13 ప్లస్ 7. ఓకే, సో 9x ఈక్వల్ టు, సో ఈ రెండుకి ఎల్సిఎం 13 తీసుకుంటే 2 ఇంటూ 5 -10 ప్లస్ 13 ఇంటూ 7 ఎంత 91. ఓకే, సో 91 - 10 81 డివైడ్ బై 13, రైట్. సో ఇదంతా 9xకి. ఓకే, x కావాలంటే ఎంత 9 అటు పక్క వెళ్తే డివైడ్ అవుతుంది. సో 81/13 ఇంటూ 9, 9 1s are 9 9s are. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 9/13. ఓకే, సో నీకు ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 9/13 వచ్చింది అండ్ y ఈజ్ ఈక్వల్ టు -5/13 అయిందనమాట. అంటే ఈ ఈక్వేషన్స్కి సొల్యూషన్ వచ్చి 9/13, -5/13. ఓకే, సో ఈ పాయింట్ దగ్గర అవి రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, దీంతో మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ విత్ 2 వేరియబుల్స్ చాప్టర్ కంప్లీట్ అయింది. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ అవి ఉంటే కమెంట్ సెషన్లో రాయండి. నేను ఇంకా మోర్ ఎగ్జాంపుల్స్ కానీ లైవ్ క్లాసెస్ కానీ ఫ్రీగా చెప్తాను మీకు. ఓకే, నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, మీరు కనెక్ట్ అవ్వండి మీకు ఏదైనా క్వశ్చన్స్ వచ్చినా కూడా. ఓకే.